నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. రాజ్యాంగ రూపశిల్పై రాజ్యోన్మాదం. బెజవాడ నడిబొడ్డున అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై పచ్చమొక్కల చీకట దాడి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రోద్బలంతో భారీ విగ్రహం ధ్వంసానికి తరలి వచ్చిన ఎల్లో గ్యాంగ్. పోలీసుల సాక్షిగా అందరినీ బయటకు పంపేసి లైట్లు ఆర్పేసి బరితెగిబట్ట. పచ్చమొక్కల దాడిలో ధ్వంసమైన సామాజిక న్యాయ మహాశిల్పం బోర్డు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు. ప్రజలు, మీడియా అంబేద్కర్ ఆలోచన పనులు రావడంతో పరారు. అధికారుల సమక్షంలోనే ఉన్మాదం. సుత్తులు, ఇతర పరికరాలతో విగ్రహంపై దాడి. సామాజిక న్యాయ మహాశిల్పం బోర్డు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ధ్వంసం. మీడియా సమాచారం ఇచ్చిన స్పందించని సిపి. ప్రజాస్వామ్యం కూని అయిందంటూ ప్రజాస్వామ్యవాదులు మండిపాటు. ఇది రాజ్యాంగ రూపశిల్పిపై రాజ్యోన్మాదం అని చెప్పి సాక్షి పేపర్ ఒక హెడ్డింగ్ పెట్టింది. అంటే బెజవాడ నడిబొడ్డున సామాజిక న్యాయశిల్పి, రాజ్యాంగ రూపశిల్పి అయిన భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు ఆరాధించే, పూజించే ఒక దైవం లాంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన రాసిన రాజ్యాంగాన్ని బట్టి ఇవాళ భారతదేశం 75 సంవత్సరాలు సంపూర్ణంగా పూర్తి చేసుకొని ముందుకు నడుస్తుంది. పరిపాలనలో అనేక రకాల మార్పులు, అనేక రకాల సామాజిక మార్పులు వచ్చినాయి. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెజవాడ నడిబొడ్డున ఆయన్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రం తరఫున, అక్కడ ప్రభుత్వం తరఫున విగ్రహం పెట్టాలని విగ్రహం పెట్టించిండు. దాన్ని జీర్ణించుకోలేని కొన్ని శక్తులు, దానిని జీర్ణించుకోలేని కొన్ని సామాజిక వర్గాలు దానిపైన ఎప్పుడా దాడి చేయాలని చూస్తున్నట్లు అర్థమైంది నిన్న దాన్ని బట్టి చూస్తే. దానికి సంబంధించిన బోర్డు అట, దాన్ని నిర్మించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేమ్ ప్లేట్ని కూడా తొలగించారట. అంటే దాని నిర్మాణం కానీ, అది అక్కడ ఉండటం కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే విగ్రహం అక్కడ ఉండటం ఇష్టం లేని కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు, కొంతమంది శక్తులు చేసిన పని ఇది. దాని వెనక నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ప్రోద్బలంతోనే ఇది జరిగింది. ఎల్లో గ్యాంగే చేసింది. కాబట్టి సిపికి ఇన్ఫర్మేషన్ పత్రిక విలేకరులు ఇచ్చినప్పటికీ ఆయన స్పందించలేదు అన్నారు. ఇది మామూలు విషయం కాదు, చాలా పెద్ద విషయం. జరిగింది మామూలు ఏదో చిన్న సన్న విషయం కాదు. ఇది రాజ్యాంగ రూపకర్త, సామాజిక రూపశిల్పి అయిన ఒక విగ్రహం పైన దాడి జరిగితే ఒక జాతి పిత లెక్క ఆయన, ఒక జాతి అభిమానించే ఒక నాయకుడి పైన, ఒక రాజ్యాంగ రూపశిల్పి పైన ఆయనకు సంబంధించిన చిన్న విషయం జరిగిన అది పెద్ద విషయం. కానీ దాన్ని ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ప్రభుత్వం నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఖండన లేదు. చూద్దాం ఏముందో. సామాజిక అభ్యున్నతి ద్వారానే దళిత వర్గాల తలరాతలు మారుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నినదించి గురువారం నాటికి సరిగ్గా 95 ఏళ్ళట. ఎస్, కరెక్ట్గా మళ్ళీ వాళ్ళు పెట్టుకున్న డేట్ కూడా ఆయన సామాజిక అభ్యున్నతి ద్వారానే దళిత వర్గాల తలరాత మారుతుందని రాజ్యాంగ నిర్మాత చెప్పిన రోజు నిన్నటికి 95 సంవత్సరాలు అయిందట ఆయన ఆ మాట చెప్పి. అణగారిన వర్గాలకు మద్దతుగా నాగపూర్లో 1930 ఆగస్టు 8న ఏర్పాటైన మహాసభకు దళితుల ఆరాధ్య దైవమైన అంబేద్కర్ అధ్యక్షత వహించిన రోజే ఆ మహనీయుడి విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని విజయవాడ నడిబొడ్డున రాష్ట్రానికి తలమానికగా ఉన్న అంబేద్కర్ విగ్రహంపై తెలుగుదేశం ముఖలు ఉన్మాదంతో పెట్టిరేగిపోవడం దేశవ్యాప్తంగా యావత్ దళిత సమాజాన్ని నివేరిపోయేలా చేసింది. స్వయంగా ప్రభుత్వమే పూనుకొని రాజ్యాంగ నిర్మాతపై దాడికి ఉన్మత ముఖాలను ప్రేరేపించడం దేశ చరిత్రలో కని విని ఎరుగని దారుణం గురువారం రాత్రి కుట్రపూరితంగా జరిగిందట. మరి ఇది ఒక విధంగా ఇది చూస్తుంటే, మరి విజయవాడ నడిబొడ్డున ఆయన విగ్రహం అవసరం లేదు, బయట ఎక్కడైనా పెడదామని తీసుకుపోయి బయట పెడతారా? విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఉండటానికి అర్హత లేదని ఏమన్నా చేసే ప్లాన్ జరుగుతుందా? మరి ఎందుకు సిపి స్పందించేలా పత్రికా విలేకరులు ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఎందుకు సిపి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయట్లా, ఎందుకు కేసు పెట్టలా, ఎందుకు ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి దీనిపైన ఎందుకు స్పందించలే? మామూలు విషయం కాదు. ఆయన భారత రాజ్యాంగ రూపశిల్పి. అనేక కోట్ల మంది ఇలా పూజిస్తారు దైవం లెక్క ఆయన్ని. అట్లాంటి విగ్రహం పైన దాడి జరిగితే స్పందించలేదంటే ఆ విగ్రహం అక్కడ ఉండటం ఈ ప్రభుత్వాలకి, కొన్ని పార్టీలకు ఇష్టం లేదా అనేది పెద్ద చర్చ ఇప్పుడు. కానీ దీనిపైన ఇంతవరకు స్పందన లేదు. అసలు ఈ విగ్రహం పెట్టినప్పుడు కూడా విజయవాడ నడిబొడ్డులో ఈయన విగ్రహం ఇక్కడ పెట్టమైందని కొన్ని సామాజిక వర్గాలు విమర్శించినాయి ఆ రోజు. విజయవాడ నడిబొడ్డున, విజయవాడ అంటే కొన్ని సామాజిక వర్గాలకి పుట్టినిల్లు,
అది మా వర్గాలకు సంబంధించిన దగ్గర తీసుకొచ్చి ఆయన విగ్రహాన్ని పెట్టడం ఏంది అనేది కొంతమంది కొన్ని కుల సంఘాలు కొన్ని సామాజిక వర్గాలు విమర్శించిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పైన. ఇవాళ మరి ఆ కుట్రను బయట పెడతానరా, ఆ విమర్శనే వాళ్ళ కడుపులో ఉన్న విషయాన్ని బయటకు గక్కి ఈ రూపంలో అంటే జగన్మోహన్ రెడ్డి పేరుంది కాబట్టి దాన్ని తొలగించడానికి మేము వచ్చినాం, మాకు అంబేద్కర్ పైన ఏం లేదని అంటే జగన్మోహన్ రెడ్డి చూపిస్తూ అంబేద్కర్ విగ్రహం పైన కక్ష తీర్చుకుంటున్నారు అనేది ఇవాళ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి పేరును తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి పైన మీకు ఉంటే ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డికి మీకు రాజకీయ వైరుధ్యం రాజకీయ కక్షలు ఉండొచ్చు, కానీ అది ఒక భారత రాజ్యాంగ నిర్మాతకు సంబంధించింది, ప్రభుత్వం ఏర్పాటు చేసింది, అది ఏ ప్రభుత్వం అన్నా కంటిన్యూషన్ ఉండాల్సిందే. కానీ దాన్ని మరి ఏమైనా తొలగించే అవకాశం ఉందే? చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు తొలగిస్తాడు, అనేక రకాలుగా తొలగించుకుంటూ పోతుండు. దాంట్లో భాగంగానే నిన్న గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్లు రద్దు చేసిండు. గ్రామ సచివాలయాలు అవసరం లేదు, ఎప్పటి లెక్క మళ్ళీ మనం మండలాలకి డివిజన్ హెడ్ క్వార్టర్లకి జనాలు తిప్పాలి, ఇబ్బంది పెట్టాలి తప్ప ఇక్కడ ఏ గ్రామంలో అక్కడ చేయటం ఏంది? అసలు వాళ్ళ గడప దగ్గరికే పరిపాలన తీసుకుపోవటం ఎందుకని ఎత్తేసిన పరిస్థితి. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సిస్టమ్ని ఎత్తేసారు. మరి అట్లా ఈ విగ్రహాలను కూడా ఎత్తేసి వేరే కాడ పెట్టించే కార్యక్రమం చేస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి చేసిండు కాబట్టి అది అక్కడ ఉండొద్దు అనే పేరుతోని అసలు అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడిబొడ్డున ఉండటానికి అర్హత లేదు అని ఏమైనా చేసే కార్యక్రమం చేస్తున్నారా? ఎందుకు స్పందించట్లేదు అనేది ఇలా పెద్ద ఎత్తున చర్చ.